వెల్కమ్ టు మెక్టెక్ 30 Day PLC ఛాలెంజ్. ప్రీవియస్ వీడియోలో మనం పిఎల్సికి 24 వోల్ట్స్ డీసీ పవర్ ఎందుకు వాడాలి, అలాగే ఎస్ఎంపిఎస్ ఎందుకు అవసరం అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఆ ఎస్ఎంపిఎస్ నుంచి మన సిమెన్స్ పిఎల్సికి పవర్ ఎలా ఇవ్వాలో ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ వైరింగ్ చేసి చూద్దాం. వైరింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా సరే ప్యానెల్లో వర్క్ చేసేటప్పుడు మెయిన్ పవర్ సప్లై ఆఫ్లో ఉందో లేదో డబుల్ చెక్ చేసుకోవాలి. సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ స్టెప్లో మన ఎస్ఎంపిఎస్కి ఇన్పుట్ పవర్ ఇద్దాం. ఇక్కడ ఉన్న ఎల్ఎన్ టెర్మినల్స్ దగ్గర 230 వోల్ట్స్ ఏసీ సప్లైని కనెక్ట్ చేయాలి. ఎల్ అంటే ఫేస్, దానికి రెడ్ వైర్ ఇస్తున్నాను. ఎన్ అంటే న్యూట్రల్, దానికి బ్లాక్ వైర్ ఇస్తున్నాను. పక్కనే ఉన్న ఎర్త్ టెర్మినల్కి గ్రీన్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్యానెల్లో ఏమైనా లీకేజ్ కరెంట్ ఉంటే ఈ ఎర్త్ వైర్ మనల్ని షాక్ కొట్టకుండా కాపాడుతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్, ఎస్ఎంపిఎస్ టాప్ సైడ్ ఉన్న ప్లస్ మైనస్ టెర్మినల్స్ నుండి 24 వోల్ట్స్ డీసీ పవర్ని పిఎల్సీకి తీసుకువెళ్ళాలి. మనం వాడుతున్న ఈ సిమెన్స్ పిఎల్సీలో పవర్ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎల్ ప్లస్ అండ్ ఎం అనే 2 టెర్మినల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎల్ ప్లస్ అంటే 24 వోల్ట్స్ పాజిటివ్, అలాగే ఎం అంటే 24 వోల్ట్స్ నెగిటివ్ లేదా గ్రౌండ్ అని అర్థం. సో ఎస్ఎంపిఎస్లో ప్లస్ టెర్మినల్ నుండి ఒక రెడ్ వైర్ తీసుకొని పిఎల్సిలోని ఎల్ ప్లస్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఎస్ఎంపిఎస్లోని మైనస్ టెర్మినల్ నుండి ఒక బ్లాక్ వైర్ తీసుకొని పిఎల్సిలోని ఎంకి కనెక్ట్ చేస్తున్నాను. అంతే, వైరింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ కదా. అయితే పవర్ ఆన్ చేసే ముందు కనెక్షన్స్ అన్నీ టైట్గా ఉన్నాయో లేదో ఒకసారి స్క్రూ డ్రైవర్తో చెక్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్స్ ఉంటే స్పార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ సెటప్ అంతా ఇప్పుడు రెడీగా ఉంది. రాబోయే ప్రాక్టికల్ వీడియోస్లో ఈ కనెక్షన్స్ని లైవ్లో ఎలా రన్ చేయాలి, అలాగే మన పిఎల్సిలో ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఎస్ఎంపిఎస్ నుంచి పిఎల్సికి పవర్ వైరింగ్ ఎలా చేయాలో క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో అసలు పిఎల్సికి ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి, పుష్ బటన్స్ లేదా సెన్సార్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.